నమస్కారం. హెల్త్ ఫైల్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన హెల్త్ ఫైల్లో మన టాపిక్ బ్రెస్ట్ క్యాన్సర్. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి, దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు, దీని ట్రీట్మెంట్ ఎలా చేస్తారు, అలాగే దీన్ని సెల్ఫ్ ఎగ్జామిన్ ఎప్పుడు చేసుకోవాలి, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. సో మనతో పాటు ఉన్నారు ఈరోజు ఒమేగా హాస్పిటల్ సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ మోహన్ వంశీ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, బ్రెస్ట్ క్యాన్సర్ చాలా పెరిగిపోతుందండి. అంటే దేనికంటే ఎక్కడ విన్నా కూడా చాలామంది ఇంట్లో బ్రెస్ట్ క్యాన్సర్ వినిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటారు? మీరు అనేది చాలా కరెక్ట్ అండి. బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ర్యాపిడ్గా పెరిగిపోతుంది ఈ మధ్య. ఒక 15 years బ్యాక్ సంవత్సరానికి ఒక 80,000 to 90,000 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోస్ చేయబడుతున్నట్టయితే ఇండియాలో ICMR న్యూఢిల్లీ వారి స్టాటిస్టిక్స్ ప్రకారం 2022లో అంటే కరెక్ట్గా 1.5 years బ్యాక్ 2,24,000 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడుతున్నాయి. ప్రతి 4 నిమిషాలకి ఒక స్త్రీ భారతదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్కి డయాగ్నోస్ చేయబడుతున్నారు. అండ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవన్నీ కూడా అర్బన్ ఇండియాలో పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ కనబడుతుంది. భారతదేశంలో పట్టణ ప్రాంత జనాభా అప్రాక్సిమేట్లీ 35 to 38%. అంటే మిగతా 65 to 62% రూరల్ ఏరియాస్లో ఉంటున్నారు. పట్టణ ప్రాంత ప్రజల్లోనే ఈ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్. దీనికి గల కారణాలు కనుక మనం అనలైజ్ చేసినట్టయితే లైఫ్ స్టైల్, పట్టణ ప్రాంత ఆడపిల్లల లైఫ్ స్టైలు చాలా మారిపోయింది. వాళ్ళంతా కూడా వెస్ట్రన్ లైఫ్ స్టైల్ని ఇమిటేట్ చేయడంతో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అంటే ప్రతి సంవత్సరం కనుగొనబడే కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ సంఖ్యని ఇన్సిడెంట్స్ అంటాం. అది ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ఇలా దీనికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయండి. ముఖ్యంగా లైఫ్ స్టైల్లో కూడా వారు తినే ఆహారము, ఫాస్ట్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్, ఒబిసిటీ, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు. అలాగే ఈ మధ్యకాలంలో అర్బన్ ఏరియాస్లో స్త్రీలలో మనం ఇంతకుముందు ఎప్పుడు చూడనిది దురలవాట్లు, స్మోకింగు, ఆల్కహాల్, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, ఈ దురలవాట్లు ముఖ్యంగా ఈ క్యాన్సర్కి దారితీస్తున్నాయి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి ఆర్టిఫిషియల్ లైట్స్. ఈ ఆర్టిఫిషియల్ లైట్స్ అంటే వీళ్ళంతా కూడా BPO కంపెనీస్లో పనిచేస్తుంటారు. అంటే వాళ్ళ రిథమ్ అంతా దెబ్బతినిపోయింది. పగలు పని చేసుకోవటం, రాత్రి తొందరగా పడుకోవటం, పొద్దున్నే లేవటం, ఇది నార్మల్ లైఫ్ స్టైల్. దీన్నే సర్కేడియన్ రిథమ్ అంటారు. ఈ రిథమ్ డిస్టర్బ్ అయిపోతుంది. రాత్రిపూట ఎక్కువ పని చేయటం, రాత్రంతా పని చేయటం, పగలెళ్ళి పడుకోవటం, ఇది దిస్ చేంజెస్ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ. స్త్రీలలోనే కాదు, అందరిలో కూడా ఇది చాలా కామన్గా చూస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్, మనందరూ కూడా ఖచ్చితంగా వినాలి. ఈ రాత్రిపూట పనిచేయటంతో వాళ్ళలో ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. నార్మల్గా ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి ఎర్లీగా పడుకునే వాళ్ళు ఇంతకు ముందు కాలంలో 9 o'clock 10 o'clock పొద్దున్నే 6 or 5 లేసేవాళ్ళు. ఈ ఎర్లీ మార్నింగ్ 1 or 2 o'clock అలా ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇట్ హ్యాస్ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్, అంటే క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. సో ఇది ఈ ఉత్పత్తి తగ్గిపోవడంతో బ్రెస్ట్ క్యాన్సరే కాదు, కోలన్ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, యూట్రైన్ క్యాన్సర్లు కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఇదే కాకుండా మామూలుగా మన ఇళ్ళలో కూడా ఇంతకు ముందు కాలంలో లాగా కాకుండా లేట్ నైట్ పడుకోవటం, రాత్రి 9 నుంచి 1 దాకా టీవీ చూడటం, ఆ తర్వాత పడుకునే ముందు ఆ బ్లూ స్క్రీన్, మొబైల్ స్క్రీన్ చూస్తూ పడుకోవటం, వాటిలో వాట్సాప్ మెసేజ్లు, వాటిలో యూట్యూబ్లు చూసుకుంటూ పడుకోవటం, ఇవన్నీ కూడా మన స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ చేసి మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దానివల్ల అన్ని రకాల క్యాన్సర్స్ పెరిగిపోతున్నాయి. సో చక్కగా ఎర్లీగా పడుకొని ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్, వాళ్ళలో డెఫినెట్గా క్యాన్సర్ ఇన్సిడెన్స్ తక్కువగా ఉంటుంది. వీటితో పాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ గ్రీన్స్, ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ, రెడ్ మీట్ తక్కువగా తీసుకుంటూ, దురలవాట్లకు దూరంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా క్యాన్సర్ నుంచి, ముఖ్యంగా అన్ని క్యాన్సర్స్ నుంచి, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఒకసారి ఎవరైనా స్త్రీకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్టయితే అదే స్త్రీకి ఆపోజిట్ సైడు, అదే సైడు కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లలు లేని స్త్రీలలో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పిల్లలకి పాలివ్వని తల్లుల్లో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే లేట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ఓల్డెన్ డేస్లో మన ఇప్పటికీ కూడా విలేజెస్లో లేట్ మెనార్ష్ అంటే వాళ్ళ న్యూట్రిషనల్ హ్యాబిట్స్ని బట్టి 12 to 15 years వయసులో వాళ్ళకి మెనార్ష్ అంటే
పీరియడ్ స్టార్ట్ అవటం, ఆ తర్వాత 1 or 2 years వాళ్ళకి పెళ్లి చేసేయటం, ఇంకో 1 yearకి పిల్లలు పుట్టేసినట్టయితే వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అర్బన్ ఉమెన్ వచ్చేసరికి ఏమవుతుంది, వాళ్ళు అర్లీ మెనార్ష్, మంచి న్యూట్రిషన్ అవన్నీ తీసుకుంటుంటారు. ఈ కంటామినేటెడ్ మిల్క్, ఆక్సిటోసిన్ ఇండ్యూస్డ్ మిల్క్తో, వాళ్ళలో ఆక్సిటోసిన్ కంటెంట్తో వాళ్ళు కూడా అర్లీగా మెనార్ష్ వచ్చేయటం. ఆ తర్వాత ఈ ఎడ్యుకేషన్, కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ పెళ్ళిని పోస్ట్పోన్ చేయటం. ఒకవేళ పెళ్లి చేసుకున్నా అందులో మళ్ళీ కెరియర్ ఆపర్చునిటీస్ తగ్గుతాయని ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేయటం. ఫస్ట్ ప్రెగ్నెన్సీ 30 సంవత్సరాల తర్వాత కనుక వచ్చినట్టయితే వాళ్ళలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్, 30 సంవత్సరాల తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళతో అలాగే 18 yearsగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళతో కంపేర్ చేసినట్టయితే 5 to 6 times హయ్యర్ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎర్లీగా మ్యారేజ్, ఎర్లీగా పెళ్లి చేసుకున్నారు. రైట్ టైంకి ఇండియన్ గవర్నమెంట్ నిర్దేశించిన సమయం ప్రకారం 21 తర్వాత కదండి, ఇప్పుడు 21 తర్వాత మ్యారేజ్ చేసుకోవటం. బిఫోర్ 25 ఫస్ట్ చైల్డ్ కానట్టయితే రిస్క్ డెఫినెట్గా తగ్గుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే కాకుండా వీళ్ళందరూ కూడాను, ఈ స్త్రీలందరూ కూడాను వాళ్ళకి దూరంగా ఉంటాం, అది ఆల్రెడీ ఎంఫసైజ్ చేశాను. ఇవండి ఈ కారణాలన్నీ కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరగడానికి ఇవి దోహదం చేస్తున్నాయి. ఓకే డాక్టర్ గారు, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, మరి బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? జనరల్గా బ్రెస్ట్లో చిన్న గడ్డలాగా కనపడటం, గడ్డ క్రమం తప్పకుండా పెరుగుతూ ఉండటం. జనరల్గా అవి పెయిన్లెస్ ఉంటాయి. అంటే పెయిన్ ఉంది కదా నాకు క్యాన్సర్ కాదని అనుకోకూడదు. కొన్ని క్యాన్సర్ గడ్డలు పెయిన్ఫుల్గా కూడా ఉంటాయి, అంటే సూపర్ఫిషియల్గా వచ్చినప్పుడు. తర్వాత బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ ముడతలు పడినట్టు ఉండటం, రైప్ ఆరెంజ్ కొంచెం చిన్న చిన్న గుంటలు పెట్టినట్టు ఉంటుంది చూడండి, ఆరెంజ్ పండిపోయినప్పుడు అలాంటి అపియరెన్స్ రావటం, స్కిన్ మీద నరాలు ఉబ్బినట్టు ఉండటం, ఆ నిప్పుల్ ఏరియాల కాంప్లెక్స్లో పుండ్లు పట్టడం, నిప్పులు లోపలికి డ్రా చేయబడి ఉండటం, 2 నిప్పుల్ ఏరియాల కాంప్లెక్స్లు ఒకే లెవెల్లో ఉండకుండా ఒకటి పైకి వెళ్ళి ఒక సైడ్ కిందకు వచ్చినట్టుగానే ఉండటం, అలాగే చంకలో గడ్డలు రావటం, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు. అంటే ఈ లక్షణాలు ఉంటే క్యాన్సర్ వచ్చేసిందని కాదు, క్యాన్సర్ వచ్చి ఉండవచ్చు. ఖచ్చితంగా వారి దగ్గరలో ఉన్న వారి ఫ్యామిలీ ఫిజిషియన్, లేడీ డాక్టర్నో లేకపోతే ఆంకాలజిస్ట్నో సర్జన్నో కలిసి పరీక్ష చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్. ఈ లక్షణాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా డయాగ్నోస్ చేస్తారు? వెరీ సింపుల్ అండి. బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోసిస్ ఇలాంటి లక్షణాలు కనబడినప్పుడు వారు ఆంకాలజిస్ట్ దగ్గరకు, సర్జన్ దగ్గరకు వెళ్ళినప్పుడు, జనరల్గా లంప్ కనబడినప్పుడు మ్యామోగ్రఫీ చేయడం జరుగుతుంది. ఈ మ్యామోగ్రఫీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలానే స్క్రీనింగ్ కూడా డిస్కస్ చేసేస్తాను, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్. ఈ మ్యామోగ్రఫీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్యాన్సర్ స్క్రీనింగ్లో 3 arms ఉన్నాయండి. ఒకటి సెల్ఫ్ ఎగ్జామినేషన్, వారికిగా వారు పరీక్ష చేసుకోవటం, వారికిగా వారు శరీరం మీద అవగాహన పెంచుకోవటం. ఉదాహరణకి లెఫ్ట్ బ్రెస్ట్ని రైట్ హ్యాండ్తో, ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో, టిప్స్ ఆఫ్ ద ఫింగర్తో కాకుండా ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో సిస్టమేటిక్గా సెంటర్ నుంచి పెరిఫరీకి కానీ పైనుంచి కిందకి కానీ పరీక్ష చేసుకోవటం. అలాగే రైట్ చెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తో పరీక్ష చేసుకోవటం. జనరల్గా పీరియడ్స్ టైంలో ఆ పీరియడ్స్ ముందు కూడా బ్రెస్ట్ కొంచెం టెండర్గా ఉంటాయి. ఆ టైంలో కాకుండా పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఒక 1 week తర్వాత, పీరియడ్స్ ఆగిపోయిన స్త్రీలు అయితే ఎప్పుడు ఒక నెల, ఫస్ట్ ఆఫ్ ద మంత్ రెగ్యులర్గా ఒకసారి, నెలకు ఒకసారి పరీక్ష చేసుకోవటం. స్నానం చేస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు సోప్ రాసుకున్నాక సోపీ హ్యాండ్స్ స్లిప్ అవుతాయి కాబట్టి చక్కగా ఆ టైంలో ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవటం. తర్వాత రూమ్కి వచ్చాక పడుకొని లెఫ్ట్ సైడ్ ఎగ్జామిన్ చేసుకోవాల్సినట్టయితే ఆ లెఫ్ట్ షోల్డర్ బ్లేడ్ కింద ఒక చిన్న పిల్లో పెట్టుకొని, అంటే కొంచెం ఎలివేట్ అవుతుంది, అప్పుడు రైట్ హ్యాండ్తో లెఫ్ట్ చెస్ట్ని, అలాగే రైట్ షోల్డర్ బ్లేడ్ కింద పిల్లో పెట్టుకొని రైట్ బ్రెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తోనూ పరీక్ష చేసుకోవటం. పరీక్ష చేసుకోవటం అయిపోయిన తర్వాత అద్దం ముందు నుంచొని సైజు, షేపులో ఏమైనా మార్పు వచ్చిందో గమనించడం. అలాగే నిప్పుల్ ఏరియా కాంప్లెక్సెస్ 2 ఒకే లెవెల్లో ఉన్నాయా లేవా, స్కిన్ మీద ఏమైనా మార్పులు వచ్చాయా లేదా, తర్వాత నిప్పుల్ని ఒకసారి స్క్వీజ్ చేసి ఏమైనా డిశ్చార్జ్ ఉంటుందా, బ్లడీ, బ్లాకిష్, బ్రౌనిష్ డిశ్చార్జ్ కనుక ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా డాక్టర్ అటెన్షన్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత చంకలో కూడా ఒకసారి పరీక్ష చేసుకోవటం. ఇదంతా కూడా మన స్త్రీలందరూ కూడా 20 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి స్త్రీ 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చే వరకు కూడా రెగ్యులర్గా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండో ఆమె ఎగ్జామినేషన్ బై ట్రైన్ నర్స్ ఆర్ ఏ డాక్టర్.
జనరల్గా ఆడవాళ్ళందరికీ ఒక లేడీ డాక్టర్, ఫ్యామిలీ ఫిజిషియన్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవటం, వాళ్ళు చేస్తున్నప్పుడు ఎలా పరీక్ష చేసుకోవాలో నేర్చుకోవటం. అదే టైంలో లేడీ డాక్టర్ గారు గైనకలాజికల్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారు. అది కూడా వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే భారతదేశంలో సెకండ్ కామనెస్ట్ క్యాన్సర్ స్త్రీలలో గర్భసించి ముఖద్వార క్యాన్సర్. దానికి ఒకసారి పరీక్ష చేయించుకోవటం. తద్వారా ఈ 2 కామన్ క్యాన్సర్స్, ఈ 2 అబౌట్ 3.2 lakh న్యూ క్యాన్సర్ పేషెంట్స్ భారతదేశంలో, 15.5 lakhలో 3.2 ఈ 2 అంటే ఈ 2 కామనెస్ట్ క్యాన్సర్స్ మన స్త్రీలే ఎఫ్లెక్ట్ అవుతున్నారు దీంతో. సో ఇది పరీక్ష చేసుకోవటం, వారి దగ్గర నేర్చుకోవటం, ఇది వెరీ ఇంపార్టెంట్. మూడోది అతి ముఖ్యమైనది మ్యామోగ్రఫీ పరీక్ష. ఈ మ్యామోగ్రఫీ పరీక్ష మీద చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఈ మ్యామోగ్రఫీ పరీక్ష వల్ల రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది, అందుకని ఎక్కువసార్లు చేయకూడదని చాలామంది స్త్రీలు నాతో కూడా కామెంట్ చేస్తుంటారు. అనేక రకాలైన రికమెండేషన్స్ ఉన్నాయి. బట్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, అలాగే ఒక సైడ్ బ్రెస్ట్ వచ్చిన వాళ్ళు మాత్రం రెగ్యులర్గా ఈ మ్యామోగ్రఫీ చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా నార్మల్ స్త్రీలు కూడా 40 తర్వాత 2 to 3 yearsకి ఒకసారి, 50 తర్వాత ఎవ్రీ ఇయర్ అంటిల్ దే ఆర్ 65 ఆర్ ఈవెన్ మోర్ ఇఫ్ దేర్ ఆర్ రిస్క్ పర్సెస్, వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా పరిశీలించుకోవాలి. మ్యామోగ్రఫీ పరీక్ష కూడా పీరియడ్స్ అయిపోయిన 1 week తర్వాత చేయించుకున్నట్టయితే పెయిన్ఫుల్గా ఉండవు. ఓల్డెన్ డేస్లో ఈ కన్వెన్షనల్ మ్యామోగ్రఫీలో బ్రెస్ట్ని కంప్రెస్ చేసేవాళ్ళు, అందువల్ల కొంచెం పెయిన్ఫుల్గా ఉండేది. ఇప్పుడు 3D డిజిటల్ మ్యామోగ్రామ్ కూడా అందుబాటులోకి వచ్చింది. డిజిటల్ మ్యామోగ్రఫీ ఈజ్ సుపీరియర్ టు కన్వెన్షనల్ మ్యామోగ్రఫీ, ఎందుకంటే డిజిటల్ మ్యామోగ్రఫీ ద్వారా అతి చిన్న లంప్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయగలుగుతాము. అట్ ది సేమ్ టైం కొన్నిసార్లు ఏమవుతుందంటే అనుమానాస్పద ఏరియాస్ ఉన్నప్పుడు కన్వెన్షనల్ మ్యామోగ్రఫీలో మళ్ళీ పేషెంట్ని రీకాల్ చేసి టెస్ట్ చేయాల్సి ఉంటుంది మ్యాగ్నిఫైడ్ వ్యూ తీసుకోవడానికి. డిజిటల్ మ్యామోగ్రఫీలో అవసరం లేదు, రీకాల్ అవసరం లేదు. ప్రెస్ ఆఫ్ ఎ బటన్లో మనకి మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ వచ్చేస్తుంది. సో తద్వారా మనం అతి చిన్న లంప్ను కూడా ఐడెంటిఫై చేయవచ్చు. రేడియేషన్ ఎక్స్పోజర్ కన్వెన్షనల్ మ్యామోగ్రఫీతో పోల్చినట్టయితే డిజిటల్ మ్యామోగ్రఫీలో రేడియేషన్ ఎక్స్పోజర్ సగం కన్నా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా 3D డిజిటల్ మ్యామోగ్రఫీ అందుబాటులోకి వచ్చింది. అంటే సిటీ స్కాన్ ఆఫ్ ద బ్రెస్ట్. ఇక్కడ అసలు బ్రెస్ట్ కంప్రెషనే ఉండదు. మ్యామోగ్రఫీ గ్యాంట్రీ బ్రెస్ట్ చుట్టూ రొటేట్ అవుతూ షార్ట్ యాక్సిస్లో అన్ని పక్కల నుంచి మల్టిపుల్ రేడియోగ్రామ్స్ తీసుకొని ఒక పవర్ఫుల్ వీడియో ఇమేజ్ ఇస్తుంది. దాని ద్వారా మనం ఆ బ్రెస్ట్లో ఉన్న అతి చిన్న లంపుని కూడా ఐడెంటిఫై చేయవచ్చు. 2D డిజిటల్ మ్యామోగ్రామ్తో పోల్చినట్టయితే ఫాల్స్ పాజిటివ్స్, ఫాల్స్ నెగిటివ్స్ తక్కువగా ఉంటాయి. సో 3D మ్యామోగ్రఫీ ఈజ్ ప్రిఫరబుల్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ అవైలబుల్. సో తద్వారా అతి చిన్న లంపుని కూడా మనం సునిశ్చితంగా పరిశీలించడానికి, డయాగ్నోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి అనుమానం ఉన్నప్పుడు డయాగ్నోసిస్ అంటే ముఖ పరీక్ష ద్వారానే మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. గన్ బయాప్సీస్ కట్ చేయాల్సిన అవసరం లేదు, లంపు తీయాల్సిన అవసరం లేదు. ఆటోమేటెడ్ గన్స్ అందుబాటులోకి వచ్చాయి. అల్ట్రాసౌండ్ స్కాను లేదా మ్యామోగ్రఫిక్ డైరెక్టెడ్ బయాప్సీ, చిన్న లంప్స్ అయితే, చేతికి తగిలినటువంటి లంప్స్ అయితే. ఇప్పుడు వాక్యూమ్ అసిస్టెడ్ బ్రెస్ట్ బయాప్సీ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే చాలు, లోపలికి వెళ్ళి ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో ముక్క తీసుకొని బయటకు వచ్చేస్తుంది. అండ్ మళ్ళీ పోక్ చేయకుండా ఒకే పోక్లో, అంటే ఒక ఇన్సర్షన్తోనే 4-5 ముక్కలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్లో డయాగ్నోసిస్, ఆ తర్వాత బ్రెస్ట్ ప్యానెల్ అంటాము. ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్, HER2 రిసెప్టార్, అలాగే ప్రాలిఫరేటివ్ ఇండెక్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా బయాప్సీ చేయడం ద్వారా మనం డయాగ్నోస్ చేసుకోగలుగుతాం. స్టేజింగ్ అంటే ఈ క్యాన్సర్ ఎంత దూరం పాకింది అనేది వెరీ ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ డిజైన్ చేసే ముందు స్టేజింగ్ అనేది 1, 2, 3, 4 స్టేజ్లు ఉంటాయి. అర్లీ బ్రెస్ట్ క్యాన్సరు, లోకల్లీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సరు, మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. ఈ 3 కూడా ఈ స్టేజింగ్కి మోస్ట్ ఇంపార్టెంట్. పెట్ సిటీ స్కాన్ అంటారు. పెట్ సిటీ స్కాన్ ద్వారా మనం ఖచ్చితంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఏ స్టేజ్కి పాకిందో తెలుసుకోవచ్చు. ఇంతకుముందు కాలంలో ఈ బ్రెస్ట్ లంప్ని డయాగ్నోస్ చేయడానికి మ్యామోగ్రఫీలు కొన్నిసార్లు లిమిటేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు బ్రెస్ట్లో ఏమైనా స్కారింగ్ ఉందనుకోండి, ఏమైనా లంపెక్టమీ జరిగిందనుకోండి, మ్యామోగ్రఫీ పరీక్ష చేసినప్పుడు క్యాన్సర్ లాగా అనిపించవచ్చు. అలాగే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెట్టుకుంటుంటారు చాలామంది స్త్రీలు, వారికి మ్యామోగ్రఫీ పనిచేయదు. వీళ్ళందరికీ ఇంతకుముందు కాలంలో MR మ్యామోగ్రఫీ, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ మ్యామోగ్రఫీ చేసేవాళ్ళం. ఆ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ మ్యామోగ్రఫీ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ టెస్ట్. రేడియేషన్ ఎక్స్పోజర్ ఏమీ లేకుండా అర్లీ, అంటే ఫైబ్రస్ టిష్యూ ఎక్కువ ఉన్నప్పుడు కూడా చక్కగా ఐడెంటిఫై చేయగలదు బ్రెస్ట్లో ఉన్న లంప్స్ని. ఇప్పుడు ఒమేగా హాస్పిటల్ గచ్చిబౌలిలో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ పెట్ MR మ్యామోగ్రఫీ అందుబాటులోకి వచ్చింది. సో ఈ పెట్ MR మ్యామోగ్రామ్ ఈజ్ ఎ డెఫినేటివ్ టెస్ట్ బ్రెస్ట్లో క్యాన్సర్ ఉన్నప్పుడు, లేదా క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడానికి. క్యాన్సర్ ఉన్నప్పుడు పక్కనే ఉన్న చిన్న చిన్న శాటిలైట్ లీజన్స్, మల్టీసెంట్రిసిటీ, మల్టీఫోకాలిటీ కూడా తెలుసుకోవడానికి ఇది
చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ సింపుల్ అండి. అర్లీగా డయాగ్నోస్ చేసినట్టయితే వాళ్ళకి సర్జరీ చేయడం జరుగుతుంటుంది. సర్జరీ చేసినప్పుడు జనరల్గా కూడా చాలామంది అవగాహనతో అర్లీగానే డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. చాలామందిలో చిన్న భయం కూడా ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ రాగానే బ్రెస్ట్ మొత్తం తీసేస్తారని భయపడుతుంటారు స్త్రీలు. భయపడాల్సిన అవసరం లేదు. అర్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో బ్రెస్ట్ తీయకుండానే ఫ్రోజన్ బయాప్సీ ద్వారా మనము ఆ క్యాన్సర్ వచ్చిన పార్ట్ మాత్రమే తొలగించడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో చంకలో ఉన్న లింఫ్ గ్లాండ్స్లోకి ముందుగా వచ్చిందో లేదో తెలుసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. సెంటినల్ నోడ్ బయాప్సీ అంటాము. వాటి ద్వారా లింఫ్ గ్లాండ్స్ కూడా పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు. అవసరమైనంత మేరకే తొలగిస్తామన్నమాట. తద్వారా పోస్ట్ ఆపరేటివ్గా పేషెంట్ యొక్క బ్రెస్ట్లో సైజులో కానీ షేప్లో కానీ మార్పు రాకుండా చేస్తున్నాము. ఒకవేళ సైజు కనుక లంపు పెద్దదిగా ఉంది, బ్రెస్ట్ చిన్నదిగా ఉన్నప్పుడు ఆబ్వియస్గా మార్పు కనబడుతున్నట్టయితే ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ చేయడం జరుగుతుంది. ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటే కంబైనింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అట్ ద సేమ్ టైం ఆంకలాజికల్ ప్రిన్సిపల్స్ కాంప్రమైజ్ అవ్వకూడదు. ఆంకలాజికల్ ప్రిన్సిపల్స్ అంటే గడ్డని దూరంగా తీయటం. సో ఈ ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ ద్వారా పేషెంట్కి నియర్ నార్మల్ బ్రెస్ట్ని అంటే షేప్లో కానీ సైజులో కానీ అందజేయడం జరుగుతుంది. తద్వారా పేషెంట్కి కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడానికి స్త్రీలకు చాలా ఇంపార్టెంట్ చేయడానికి అవకాశం ఏర్పడింది. తర్వాత సర్జరీ చేస్తున్నప్పుడే ఒకవేళ సైజు కనుక పెద్దదిగా ఉన్నప్పుడు వెనకాల భాగంలో ఒక మజిల్ ఉంటుంది, లాటిస్ మజిల్ వర్సాయ్. ఆ మజిల్ తీసుకొచ్చి ఇక్కడ ఫిల్ చేస్తామన్నమాట. సో షేప్ సైజులో మార్పు రాకుండా ఉండటానికి ఇది కూడా ఎల్డీ ఫిల్లింగ్ అంటారు. వీటి ద్వారా మనం ఖచ్చితంగా చేయగలుగుతాము. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ అయిపోయిన తర్వాత చాలాసార్లు వీళ్ళకి అడ్జువెంట్ కీమోథెరపీ, రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ లంపు మరీ పెద్దదిగా ఉన్నట్టయితే ముందుగా కీమోథెరపీ కానీ హార్మోన్ థెరపీ కానీ ఇచ్చి దాన్ని డౌన్ సైజ్ చేసి అప్పుడు ఆపరేషన్ చేస్తున్నాం. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్. తద్వారా మంచి కాస్మెటిక్ రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం పేషెంట్కి. రెండోది అడ్జువెంట్ ట్రీట్మెంట్స్, రేడియేషన్, కీమోథెరపీ. రేడియేషన్లో కూడా అనేక రకాలైన న్యూయర్ టెక్నిక్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు సైబర్ నైఫ్ ట్రీట్మెంట్ అంటే SBRT అంటాం. లంప్ ఎక్కడైతే ఉందో ఆపరేషన్ చేస్తున్నప్పుడే ఆ లంప్ చుట్టూ మనం ఒక ఫిడ్యూషియల్ పెడతాం, అంటే గోల్డ్ మార్కర్స్ పెడతాం, లేకపోతే టైటానియం క్లిప్స్ పెడతాం. సో పోస్ట్ ఆపరేటివ్ కోర్స్లో ఈ రేడియేషన్ ప్రిసైజ్గా సైబర్ నైఫ్ అనేది రోబోటిక్ రేడియో సర్జరీ. నైఫ్ అంటే కత్తి కాదు, బట్ కత్తి లాంటి కత్తి, బట్ కత్తి కాని కత్తి. ఒక తెలుగు జర్నలిస్ట్ డిస్క్రైబ్ చేశాడు ఇలా చాలా చక్కగా. సో ప్రిసైజ్గా రేడియేషన్ ఇవ్వడం ద్వారా నార్మల్గా రేడియేషన్ ఇచ్చినట్టయితే బ్రెస్ట్ యొక్క స్కిన్ కలర్లో మార్పు వస్తుంది, టెక్స్చర్లో మార్పు వస్తుంది, గట్టిపడుతుంది, నార్మల్ బ్రెస్ట్ లాగా పెండిల్ వేలాడుతూ ఉండదు. సో షేప్లో కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు అది అవాయిడ్ చేయడానికి సైబర్ నైఫ్ యూస్ఫుల్గా ఉంటుంది. దీంతో పాటు ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్ అందుబాటులోకి వచ్చింది. అంటే బ్రెస్ట్ని చూస్తూ ఎక్కడైతే రేడియేషన్ ఇవ్వాలో కరెక్ట్గా ప్లాన్ చేస్తూ అదే ప్రిసైజ్గా అక్కడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఏ రోజుకి ఆ రోజు ఇమేజ్ని చూస్తూ ప్రిసైజ్గా రేడియేషన్ డెలివర్ చేసే ఫెసిలిటీ కూడా ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఒమేగా గచ్చిబౌలిలో అందుబాటులోకి వచ్చింది. ఈథోస్ అంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్ అనమాట. అడాప్టివ్ రేడియోథెరపీ అని కూడా అంటారు. సో ఇవన్నీ వీటి సహకారంతో మనం పేషెంట్కి ఏమీ కాంప్లికేషన్స్ లేకుండా ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ, సైబర్ నైఫ్, ఈథోస్ వీటి ద్వారా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కాస్మెటిక్గా డిస్ఫిగర్మెంట్ లేకుండా నియర్ నార్మల్ బ్రెస్ట్ని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం బ్రెస్ట్ క్యాన్సర్ని క్యూర్ చేయడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. చాలామంది పేషెంట్స్కి కీమోథెరపీ అవసరపడుతుంది. కీమోథెరపీ శరీరంలో ఉన్న ఇతర భాగాల్లో ఉన్న క్యాన్సర్ కణాలని డిస్ట్రాయ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కీమోథెరపీతో పాటు చాలామంది పేషెంట్స్ HER2 న్యూ రిసెప్టార్ కనుక పాజిటివ్ ఉన్నట్టయితే హర్సెప్టిన్ లేదా ట్రాస్టిజ్మాబ్ థెరపీ కూడా అప్రాక్సిమేట్లీ 1 year వరకు ఇవ్వాల్సి ఉంటుంది. అనేక రకాలైన న్యూయర్ మాలిక్యూల్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని రకాల బ్రెస్ట్ క్యాన్సర్స్లో ఇమ్యూనోథెరపీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అందులో ముఖ్యమైనది ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్, HER2 న్యూ రిసెప్టార్. ఈ నెగటివ్ ఉన్న వాళ్ళలో ఇమ్యూనోథెరపీ కూడా అప్ఫ్రంట్ అంటే ప్రీ సర్జరీ న్యూ అడ్జువెంట్ డయాగ్నోస్ చేసినప్పుడైతే కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ కాంబినేషన్లో ఇవ్వటం ద్వారా వారికి సుపీరియర్ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది. ఇది చాలా ఇంపార్టెంట్. ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అగ్రెసివ్గా ఉంటాయి. ఈ ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్లో BRCA1, BRCA2 జీన్ మ్యూటేషన్స్ కూడా ఎక్కువగా కనబడుతుంటాయి.
దీనిని హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు. ఈ హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్లో BRCA1 BRCA2 జీన్ మ్యూటేషన్ కనుక పాజిటివ్ ఉన్నట్టయితే వారిలో 100% బ్రెస్ట్ క్యాన్సర్, 70% ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫేమస్ హాలీవుడ్ మూవీ హీరోయిన్ మిస్ ఆంజెలినా జోలీ. వారికి అది 2 పాజిటివ్ ఉండటంతో 31 ఏళ్ల వయసులోనే 2011లోనే 2 బ్రెస్ట్లు 2 ఓవరీస్ తీసివేసుకోవడం జరిగింది. అలాగే మొన్న మధ్య మన తెలుగు మూవీ స్టార్ హంసానందిని గారు కూడా వెరీ యంగ్ లేడీ, షీ ఆల్సో హ్యాడ్ ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్. షీ వాస్ ఫౌండ్ టు బీ హ్యావింగ్ BRCA1 పాజిటివ్ అనే వారే పత్రికాముఖంగా వెల్లడించడం జరిగింది. సో ఈ BRCA1 BRCA2 మ్యూటేషన్ జీన్ కూడా రెగ్యులర్గా రొటీన్గా ఇప్పుడు మనం క్లినికల్ ప్రాక్టీస్లో మన చిన్న వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు, ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు ఇది రొటీన్గా ఈ జెనోమిక్ ప్రొఫైలింగ్ చేయడం జరుగుతుంది. తద్వారా వాళ్ళలో ఇది కనుక ఉన్నట్టయితే జెనెటిక్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ముందుగానే బైలాటరల్ ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీ, బైలాటరల్ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్, బైలాటరల్ ఊఫరెక్టమీ అంటే 2 ఓవరీలు కూడా తీసివేయడం జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ మేడం. ఓకే వియర్స్, మరి విన్నారు కదండి ఈరోజు మన టాపిక్ బ్రెస్ట్ క్యాన్సర్. సో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్గా లేడీస్ ఒక 20 ఇయర్స్ తర్వాత సెల్ఫ్ ఎగ్జామినేషన్ కంపల్సరీ. అండ్ ఇంకోటి ఏంటంటే దురలవాట్లకి చాలా దూరంగా ఉండాలి, లైక్ స్మోకింగ్, డ్రింకింగ్ అండ్ మొబైల్స్ వాడడం కానివ్వండి, లేకపోతే టీవీ ఎక్కువ లేట్ నైట్స్గా చూడడం కానివ్వండి. అండ్ ఇంకా అది కొన్నిసార్లు మనకి ఇంపార్టెంట్ అయినా కూడా మన ఆరోగ్యం ముఖ్యం కాబట్టి హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. సో ప్లీజ్ ఇవన్నీ పాటించండి. సో ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. నమస్తే.